నాకు ఈ సేల్లో కొంచెం ఎగ్జైటింగ్ అనిపించిన డీల్ ఏమైనా ఉందంటే అది సామ్సంగ్ గెలాక్సీ S24. ఈ సేల్లో ఇది 3999కి వస్తుంది, 40,000 రూపీస్కి వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోన్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయినప్పుడు Exynos 2400 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ సేల్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 వేరియంట్ని తీసుకొస్తున్నారు. సేమ్ అదే ఫోన్, లాస్ట్ ఇయర్ వచ్చిన ఫోనే, కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. లాస్ట్ టైం Exynos 2400 ఉండేది, ఇప్పుడు 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, కెమెరాస్, బ్యాటరీ, డిస్ప్లే అన్ని సేమ్ ఉంటాయి, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను S24 తీసుకుందాం అనుకున్నా, బట్ దానిలో Exynos ప్రాసెసర్ వాడారు అని ఒకే ఒక రీజన్ తోటి వెయిట్ చేసి ఈ సంవత్సరం S25 తీసుకున్నా. యాక్చువల్గా S24కి S25కి ఏం చేంజెస్ లేవు, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు S24లోనే 8 Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ S24 కొన్న వాళ్ళంతా. సో ఈ ఫోన్ ఈ సంవత్సరం చాలా మంది తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను S24 యూజ్ చేయలేదు, S25 యూజ్ చేశాను. 8 months పైన యూజ్ చేశాను. నా పర్సనల్ ఫోన్, నా ప్రైమరీ ఫోన్ యూజ్ చేస్తాను. iPhone 16 వర్క్ పర్పస్, ఆఫీస్లోనే ఉంటుంది, వర్క్ పర్పస్ కోసం యూజ్ చేస్తా. బట్ ఇది ప్రైమరీగా నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నా లాగిన్ డీటెయిల్స్ మొత్తం దీనిలోనే ఉంటాయి. ప్రైమరీ మొత్తం మెయిన్ ఫోన్ గా ఇదే యూజ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 స్నాప్డ్రాగన్ 8 Gen 3 వేరియంట్ ని తీసుకోవచ్చా, ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుద్ది, దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఈ సేల్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది మనం నార్మల్ గా చేసే ఫోన్ రివ్యూస్ లాగా కాకుండా ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాం. నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చినవేంటి, నచ్చనివేంటి. ఫస్ట్లీ ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది దీని డిజైన్, దీని లుక్స్. ఎవరికైతే కాంపాక్ట్ ఫోన్ నచ్చుతుందో అసలు ఫోన్ చాలా బాగుంటుంది. మీకు మొత్తం 4 కలర్స్ లో వస్తుంది, ఎల్లో, వైలెట్, బ్లాక్, గ్రే 4 కలర్స్ లో ఉంటుంది. నా దగ్గర ఉండేది ఎల్లో కలర్. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ గానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. ఈవెన్ IP68 రేటింగ్ తో వస్తుంది అండ్ 6.2 inch డిస్ప్లే కాబట్టి ఫోన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అసలు నేను ఇన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండగా నేను సామ్సంగ్ S25 ఎందుకు తీసుకున్నానంటే One UI 7 వల్ల. యాక్చువల్గా One UI 6 మీకు అంత ఉండదు, బట్ One UI 7 మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది ఓన్లీ ఫ్లాగ్షిప్ లోనే కాదు, బడ్జెట్ ఫోన్స్ లో కూడా ఇప్పుడు One UI 7 వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది UI. మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. మీకు సామ్సంగ్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో ఉండదు, సామ్సంగ్ స్టోర్ లోకి వెళ్ళి గుడ్ లాక్ అని ఒక యాప్ ఉంటుంది. ఇది ఓన్లీ ప్రీమియం సామ్సంగ్ ఫోన్స్ లో మాత్రం పనిచేస్తుంది. బడ్జెట్ ఫోన్స్, M సిరీస్, F సిరీస్ వాటిలో మోస్ట్లీ రాదు. A సిరీస్ కొన్ని ఫోన్స్ లో వస్తుంది, బట్ S సిరీస్ లో మాత్రం అన్ని ఫోన్స్ లో పనిచేస్తుంది గుడ్ లాక్ అనేది. దీనిలో అసలు మీరు కస్టమైజేషన్స్ బోల్డ్ చేసుకోవచ్చు. ఎన్ని చేయొచ్చు అంటే నేను ఒక వీడియో చేశాను అనుకుంటా, ఇక్కడ ఐకార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి మీకు కుదిరితే ఆ వీడియో చూడండి. మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి, భయంకరంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు అట్లా అంటే అటు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మోడ్స్ అండ్ రొటీన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సేమ్ మనకి ఐఫోన్స్ లో షార్ట్ కట్స్ అని చెప్తా కదా, సేమ్ అలాగే సామ్సంగ్ లో కూడా మోడ్స్ అండ్ రొటీన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో కూడా మీరు చాలా పనులు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నా ఆల్రెడీ నేను S25 యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనిలో కొన్ని రొటీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రైట్ థంబ్ ఇచ్చానంటే ఫోన్ అన్లాక్ అవుద్ది. అదే లెఫ్ట్ థంబ్ ఇచ్చానంటే ఫేస్బుక్ ఓపెన్ అవుద్ది, డైరెక్ట్ గా ఫేస్బుక్ ఓపెన్ అయిపోద్ది. అదే నా ఇండెక్స్ ఫింగర్ ఇచ్చానంటే డైరెక్ట్ కెమెరా ఓపెన్ అయిపోద్ది. సేమ్ అవన్నీ S24 లో కూడా పనిచేస్తాయి. మోడ్స్ అండ్ రొటీన్స్ అన్ని పనిచేస్తాయి. అండ్ ఏ ఫీచర్స్ ఇందులో గెలాక్సీ ఏ సపోర్ట్ ఉంటుంది. ఏ ఫీచర్స్ అయితే అసలు చెప్పక్కర్లే, ఎక్సలెంట్ ఉంటాయి. మీరు ఏదైనా ఫోటోలో జనరేటివ్ ఎడిట్ ఉంటుంది, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోలో కరంగలి మాల వేసుకున్నా, ఈ మాల మొత్తం సెలెక్ట్ చేసామంటే సెలెక్ట్ అయిపోద్ది, అరేంజ్ చేస్తే మొత్తం ఎగిరిపోద్ది, అసలు ఉన్నట్టు కూడా కనిపించదు. వెనకాల కార్ ఉంది, కార్ రిమూవ్ చేస్తున్నా, నీట్గా వెళ్ళిపోద్ది. జనరేటివ్ ఎడిట్ చాలా బాగుంటుంది. ఈవెన్ స్కెచ్ టు ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైనా డ్రాయింగ్ వేస్తే దాని తగ్గట్టు ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది. నేను ఊరికే అట్లా ల్యాడర్ లాగా గీస్తున్నా, స్కెచ్ టు ఇమేజ్ కూడా బాగుంటుంది. అండ్ పోర్ట్రేట్ స్టూడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైనా ఫోటో ఇస్తే దాని డిఫరెంట్ స్టైల్స్ లో, కామిక్ అని, కార్టూన్ అని, స్కెచ్ అని, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటి నుంచి మనం ఫోటోస్ ని కొత్తగా జనరేట్ చేసుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు జెమినీ ఇంటిగ్రేషన్ భయంకరంగా ఉంటుంది. జెమినీ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా జెమినీ యాక్టివేట్ అయిపోద్ది. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు, మీకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుంటుంది. యాపిల్లో సిరి లాగా కాదు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ డైరెక్ట్ గా జెమినీతో మాట్లాడొచ్చు. అఫ్ కోర్స్ ఈ ఫీచర్స్ మీకు వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా ఉంటాయి, జస్ట్ చెప్తున్నా. జెమినీ ఇంటిగ్రేషన్ బాగుంటుంది. ఈవెన్ మీరు ఏదైనా టైపింగ్ చేస్తున్నప్పుడు గ్రామర్ సెట్ చేసుకోవడానికి కానీ, రైటింగ్ స్టైల్స్ ఉంటాయి, సమ్మరైజ్ ఉంటుంది, ఇట్లా చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి. అండ్ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ ఉంటుంది. అండ్ సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా యాప్స్ కానీ, ఫోటోస్ కానీ హైడ్ చేసుకోవాలనుకుంటే సెక్యూర్ ఫోల్డర్ లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ సామ్సంగ్ వ్యాలెట్ ఉంటుంది. డైరెక్ట్ గా ట్యాప్ అండ్ పే, మీరు ఏదైనా కార్డ్స్ యాడ్ చేయాలంటే జస్ట్ కార్డ్ తీసుకొచ్చి టచ్ చేసే చాలు, కార్డు వ్యాలెట్ లో యాడ్ అయిపోద్ది. డైరెక్ట్ గా మీరు NFC కార్డు బయట తీసుకెళ్లాల్సిన పనిలే, జస్ట్ ట్యాప్ అండ్ పే. ఏదైనా పేమెంట్ చేయాలంటే జస్ట్ ట్యాప్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయి. నాకు UI పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ UI. నేను ఆల్ ఓవర్ ది ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలోకి బెస్ట్ UI నంబర్ 1 ర్యాంకింగ్ ఇవ్వాలంటే నేను One UI 7.1 ఇస్తా. చాలా బాగుంటుంది UI. మీరు యూజ్ చేసిన కొద్దీ కొత్త ఫీచర్స్ బయటపడతా ఉంటాయి. ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది. మెగాపిక్సెల్ మీకు కొంచెం తక్కువ అనిపిస్తున్నప్పటికీ ఫోటోలు మాత్రం చాలా బాగా వస్తాయి. ప్రతి ఫోటో కూడా మీకు చాలా బాగా వస్తుంది. అన్ని ఎడ్జ్ డిటెక్షన్, కలర్స్ అన్ని బాగా వస్తాయి. కాబట్టి మీరు మరీ బూస్టెడ్ కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వేరే ఇప్పుడు వివో ఫోన్స్ లో కానీ, ఒప్పో ఫోన్స్ లో కానీ కొంచెం ప్రాసెసింగ్ అనేది ఎక్కువ హెవీ ఉంటుంది అనమాట. మొత్తం ఓవర్ బూస్ట్ చేస్తుంటుంది. అట్లా ఉండదు కానీ కొంచెం న్యాచురల్గా ఉంటాయి కలర్స్. ఈవెన్ వీడియో కూడా
8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సరే 8K ఎవరు యూజ్ చేయరు, 4K 60 FPS లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది వీడియో క్వాలిటీ. ఈవెన్ పోర్ట్రేట్ వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని కూడా 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. అసలు ఆ ప్రైస్ కి మంచి కెమెరాస్, మీ కెమెరాస్ విషయంలో ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ప్రాసెసర్, అదేమి తక్కువ ప్రాసెసర్ ఏం కాదు. జనరల్ యూసేజ్ లో క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కలగదు. మీరు ఫోన్ అంత హెవీగా యూజ్ చేయను, కొంచెం యావరేజ్ గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈజీగా 4-5 ఏళ్ళు ఈజీగా వాడేసుకోవచ్చు. గేమ్స్ ఆడాలంటే మాత్రం నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది BGMI సూపర్ స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. ఇది కొత్తగా వస్తున్నట్టుంది కదా సూపర్ స్మూత్ అనేది, ఇంతకుముందు చూడాల నేను. అదే సూపర్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది. గేమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే ఇవి కాంపాక్ట్ ఫోన్, చిన్న ఫోన్స్ కాబట్టి హీట్ డిసిపేషన్ అనేది అంత బాగుండదు అనమాట. ఫోన్ ఈజీగా హీట్ అయిపోతుంటుంది. ఇదే కాదు, నా దగ్గర ఉండే S25 కూడా ఊరికే కాలిపోతుంటుంది. ఎందుకు కాలుతుందో కూడా అర్థం కాదు. నేను ఊరికే ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని అన్నం ప్లేట్ లో పెట్టుకొని కూర్చొని ఏదో ప్రైమ్ వీడియోని ఏదో ఓపెన్ చేస్తా, 10 నిమిషాలు తింటా ఉంటాను, ఫోన్ కాలిపోతూ ఉంటుంది. ఏంది ఎట్ట కాలుతుంది, ఏముండదు, ఆడ ఏసీ వేసి ఉంటుంది రూమ్ లో, అన్ని బాగానే ఉంటాయి, ఎందుకు కాలుతుందో అర్థం కాదు. సో హీటింగ్ ఇష్యూ 2 ఫోన్స్ లో ఉంటాయి, S24 లో ఉంటుంది, S25 లో ఉంటుంది. అంటే నేను కేస్ వేసి వాడుకున్నానంటే నాకు హీట్ అర్థం కాదు. వన్స్ కేస్ తీసానంటే మాత్రం నాకు ఫోన్ పట్టుకున్నప్పుడల్లా కాలుతా ఉంటుంది. ఫోన్ కాలుతా ఉండడం అంటే 50 degrees 45 degrees వెళ్ళిపోదు. వామ్ ఫీలింగ్ అంటే ఒక 40 degrees టచ్ అవుతా ఉంటుంది. ఎందుకు కాలుతో తెలీదు, కొంచెం హీట్ అవుతా ఉంటుంది అనమాట. సో అదే హీటింగ్ ఇష్యూ S24 Exynos వేరియంట్ లో ఉంది, స్నాప్డ్రాగన్ వేరియంట్ లో కూడా ఉంటుంది. సో ఫోన్ అనేది కాలిపోతా ఉండదు, కాకపోతే వామ్ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం వేడెక్కినట్టు అనిపిస్తుంటుంది. కేస్ వేసి వాడుకుంటే మీకు ఆ ఫీలింగ్ అయితే అనిపించదు. ఈ హీట్ అవడం వల్ల మీకు CPU థ్రాట్ల్ అవడం కానీ, ఫోన్ ల్యాగ్ అయిపోవడం, స్ట్రక్ అయిపోవడం, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మీకు ఫోన్ బాగానే రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఫోన్ అనేది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ డిస్ప్లే కూడా బాగుంటుంది. ఇది 6.2 inches ఫుల్ HD ప్లస్ సూపర్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదేంది బ్రో ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఏంది బ్రో, 20,000 దగ్గరే మనకి 1.5K డిస్ప్లేలు వస్తున్నాయి కదా అంటే, యాక్చువల్గా ఈ ఫోన్ సైజ్ చాలా చిన్నది, 6.2 inch, చాలా చిన్న సైజ్ డిస్ప్లే కాబట్టి ఫుల్ HD ప్యానల్ అనేది ఎనఫ్. 1.5K ఇచ్చి ఉండొచ్చు మంచిదే, బట్ ఫుల్ HD ప్యానల్ ఇస్ ఎనఫ్. మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది, ఎక్కడ ఏదో తక్కువ క్వాలిటీ డిస్ప్లే చూస్తున్నాను ఫీలింగ్ రాదు మీకు. డిస్ప్లే చాలా షార్ప్ ఉంటుంది, చాలా డీటెయిల్ గా ఉంటుంది. కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ, అసలు సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి మీరు భయపడాల్సిన పనిలే. సామ్సంగ్ డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మీకు డిస్ప్లే బాగుంటుంది. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా హై బ్రైట్నెస్ మోడ్ లో 1500 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ ఉంది, నేను నెగిటివ్ సెక్షన్ లో మాట్లాడతాను. ఓవరాల్ గా అదొక్కటి పక్కన పెడితే మీకు డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ సర్వీస్, ఈవెన్ చిన్న పల్లెటూరులో కూడా సామ్సంగ్ సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ గా ఉంటాయి. సర్వీస్ ఈజీ. ఈవెన్ బ్రాండ్ వాల్యూ, సామ్సంగ్ కూడా మంచి బ్రాండ్ వాల్యూ. మీరు ఏదైనా పేరెంట్స్ కి ఇవ్వాలనుకున్నా, మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా మంచి బ్రాండ్ వాల్యూ, ఇబ్బంది లేదు. ఈవెన్ అప్డేట్స్ కూడా 7 years స్టాండర్డ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో సర్వీస్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్. కమింగ్ టు నెగిటివ్స్, నాకు ఈ ఫోన్ లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ బ్యాటరీ. దీనిలో జస్ట్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సరే తక్కువ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్న బాక్స్ లో ఛార్జర్ ఇస్తారా అంటే ఛార్జర్ ఉండదు బాక్స్ లో. మీరు సపరేట్ గా 25 watts ఛార్జర్ బయట కొనుక్కోవాలి. దాన్ని పెట్టి ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవడానికి మీకు ఇంచుమించుగా 1 hour 20 minutes టైం పడుతుంది. సరే 1.5 hour పెట్టి ఛార్జ్ చేసిన తర్వాత మీకు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అంటే చాలా తక్కువ సేపు వస్తుంది. మీకు హార్డ్లీ 5 to 6 hours స్క్రీన్ టైం వస్తుంది అంతే. మీరు ఒక్కరో హెవీగా యూజ్ చేసిన 4 to 5 hours అంతే, ఎక్కువసేపు కూడా బ్యాటరీ రాదు. ఎందుకంటే నేను S25 లో చూస్తున్నాను కదా, మాక్సిమం నాకు వచ్చే స్క్రీన్ టైము 5.5 to 6 hours వస్తుంది. అది కూడా నేను ఏం యూజ్ చేస్తాను అక్కడ యాప్స్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ స్టూడియో, అంతే. బేసిక్ యాప్స్, అసలు గేమ్స్ కూడా ఏమన్నా బేసిక్ యాప్స్ వాడితేనే నాకు 5.5 hours నుంచి 6 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు కొంచెం హెవీగా ఏదైనా ఎడిటింగ్ చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా భయంకరంగా తాగేస్తుంది. ఖచ్చితంగా రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి, అవసరమైతే 3 సార్లు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్ లో నచ్చింది సన్లైట్ విజిబిలిటీ. డిస్ప్లేలో సన్లైట్ విజిబిలిటీ. యాక్చువల్గా సన్లైట్ లో డిస్ప్లే బాగానే కనిపిస్తుంది, బట్ కాసేపు ఫోన్ కొంచెం వేడెక్కిందంటే మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది. సేమ్ మనకి ఐఫోన్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది, డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది, భయంకరంగా తగ్గిపోద్ది, మీకు ఏం కనపడుతుంది డిస్ప్లే. బట్ ఇప్పుడు నేను ఇందాక గెలుపుతా ఉన్నప్పుడు గుడ్ లాక్ లో నాకు ఒక ఫీచర్ కనిపించింది, డిస్ప్లే అసిస్టెంట్ అని. అది బీటాలో ఉంది ప్రస్తుతానికి. దానిలో బ్రైట్నెస్ లిమిట్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ ఉంది. దానిలోకి వెళ్తే స్టాండర్డ్ అండ్ లైట్ అని ఒక ఆప్షన్ ఉంది. లైట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోన్ వేడెక్కినా కూడా ఫుల్ బ్రైట్నెస్ లోనే ఉంటుందంట. కాకపోతే ఫోన్ కొంచెం హీట్ అయిపోద్ది, ఫోన్ కూల్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుందని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఎండేం లేదు, కొంచెం చల్లగానే ఉంది, చూస్తాను. ఒకవేళ పని చేస్తే ఇబ్బంది లేదు, ఒకవేళ పని చేయకపోతే మాత్రం సన్లైట్ లో మీకు డిస్ప్లే అయితే సరిగ్గా కనిపించదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది హీటింగ్. కొంచెం ఫోన్ అయితే కొంచెం వామ్ ఫీలింగ్ వస్తుంది. కాలిపోతుంది, తగలబడిపోతుంది అని చెప్పను కానీ కొంచెం వామ్ ఫీలింగ్ ఉంటుంది. ఎల్లప్పుడు మీరు ఫోన్ యూజ్ చేసిన సేపు కొంచెం వేడెక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కేసెస్ వాడుకున్నారంటే మీకు అంత అనిపించదు, కానీ కేసు తీసేసి నార్మల్గా ఎట్లా పట్టుకుని ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఊరికే ఇదంతా కొంచెం వేడిగా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో థర్మల్స్ అనేవి కొంచెం బెటర్ గా చేస్తే బాగుండు అనిపించింది. బట్ నేను దాన్ని అంత కంప్లైంట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ నేను ఈ సంవత్సరం చాలా యూజ్ చేశాను. OnePlus 13s రివ్యూ చేసాం, Vivo X200 FE రివ్యూ చేసాం. ఈ కాంపాక్ట్ ఫోన్స్ లో వీళ్ళు ఎంత కూలింగ్ సిస్టమ్స్ ఇచ్చినా, ఎంత ఆప్టిమైజ్ చేసినా, ఎంత కొత్త టెక్నాలజీ యూజ్ చేసినా అన్ని ఫోన్లు కాలుతున్నాయి. నేను చూసే కదా, కాంపాక్ట్ ఫోన్స్ అన్ని కాలుతున్నాయి. సో మీరు కాంపాక్ట్ ఫోన్ తీసుకుంటున్నారంటేనే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు. నేను నార్మల్ క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తాను అనుకుంటేనే ఈ కాంపాక్ట్ ఫోన్స్ కి రండి. గేమ్స్ ఆడుతా అంటే మాత్రం ఫోన్ తగలబడిపోద్ది. సో ఈ ఫోన్ లో నాకు అనిపించిన
మేజర్ నెగిటివ్స్ అయితే ఒకసారి రివైండ్ చేద్దాం. ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ కాంపాక్ట్ సైజు. ఎవరికైతే కాంపాక్ట్ ఫోన్ కావాలో వాళ్ళకి ఫోన్ చాలా బాగా నచ్చుద్ది. డిజైన్ పరంగా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ 8 Gen 3 ప్రాసెసర్ కాబట్టి మంచి ప్రాసెసరే. మీరు లాంగ్ టైమ్ యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ప్రైస్ కి కెమెరాస్ బాగుంటాయి. బ్యాక్ కెమెరాస్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ కెమెరాస్ పరంగా మీకు ఇబ్బంది లేదు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. మీకు ఏ ఫీచర్స్ కానీ గుడ్ లాక్ ఫీచర్స్ కానీ మోడ్స్ అండ్ రొటీన్స్ కానీ మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. సో యూఐ పరంగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈవెన్ IP68 రేటింగ్ తో వస్తుంది. అండ్ ఈవెన్ సర్వీస్ ఈ ఫోన్ మంచి బ్రాండ్ వాల్యూతో వస్తుంది. సర్వీస్ సెంటర్స్ అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి సర్వీస్ దగ్గర కూడా ఇష్యూ లేదు. సో ఇవి నాకు ఈ ఫోన్ లో అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. కమింగ్ టు నెగిటివ్స్, నాకు ఈ ఫోన్ లో నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ బ్యాటరీ లైఫ్ మీకు చాలా తక్కువ వస్తుంది. అఫ్ కోర్స్ ఈ కాంపాక్ట్ ఫోన్స్ ఏవి కూడా బ్యాటరీ ఓరియంటెడ్ ఫోన్స్ కాదు. బ్యాటరీ కోసంగా ఈ ఫోన్స్ తయారు చేసామని వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు. సో ఈ బ్యాటరీ ఓరియంటెడ్ ఫోన్స్ కాదు. మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్, నేను పొద్దున కాలేజ్కి వెళ్తా, రాత్రి ఎప్పుడుకో ఇంటికి వస్తా, నాకు డే అంతా ఛార్జింగ్ ఉండాలంటే ఈ ఫోన్స్ మీకు సెట్ అవ్వు. కొంచెం పెద్ద ఫోన్స్కి వెళ్ళిపోండి. లేదు నేను ఛార్జింగ్ అవైలబుల్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదనుకుంటే కాంపాక్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే స్క్రీన్ టైం కొంచెం తక్కువ వస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్ ఇవ్వట్లేదు. మరి యాపిల్కి ఎందుకు చెప్పలేదు నువ్వు ఈ పాయింట్ అంటే, ఆ చెప్పిన పాయింట్స్కి నేను కామెంట్స్ లో చెప్తున్నారు నువ్వు అన్ని నెగిటివ్స్ చెప్తావు, ఏ పాజిటివ్స్ చెప్పు అని. ఇప్పుడు ఇవన్నీ PWM డిమ్మింగ్, ఈ ఛార్జర్ బాక్స్ ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పానంటే నేను బండబోతులు తిడతారు. అందువల్ల కొన్ని పాయింట్స్ మిస్ చేస్తా. కానీ ఇప్పుడు కొంచెం క్లియర్ గా చెప్తున్నా. బాక్స్ లో ఛార్జర్ ఎవరు అండ్ ఇచ్చిన ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మీకు 15,000 రూపాయల ఫోన్స్ లోనే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లు ఉంటాయి. అలాంటిది ఎంత పెట్టినా కూడా 25 వాట్స్ ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ హీటింగ్, ఫోన్ కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసినా, కెమెరాస్ తో వీడియోలు తీసినా, కొంచెం అవుట్డోర్లో ఎక్కువ యూజ్ చేసినా ఫోన్ కొంచెం వేడెక్కిపోతూ ఉంటుంది. అలా వేడెక్కినప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. సో ఫైనల్లీ ఎవరికి ఫోన్ సెట్ అవుతుంది? ఎవరికైతే 40,000 రూపీస్ లోపు ఒక కాంపాక్ట్ ఫోన్, నేను పెద్దగా గేమ్స్ ఆడను, ఒక మంచి బ్రాండ్ వాల్యూ నుంచి ఒక కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటారు, వాళ్ళు కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్ లో ఉన్న కాంపిటీషన్ లో OnePlus 13s 47,999 కి డీల్ రివీల్ చేశారు. అండ్ Vivo X200 FE అయితే 54,999 కి డీల్ రివీల్ చేశారు. అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది జస్ట్ 40,000 రూపీస్ కి వచ్చేస్తుంది. సో కాంపాక్ట్ ఫోన్, నేను పెద్దగా గేమ్స్ ఆడను, ఒక మంచి బ్రాండ్ వాల్యూతో ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఉండే ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని ఈ Samsung S24 తీసేసుకోవచ్చు. అండ్ Samsung S25 డీల్ కూడా రివీల్ చేశారు. ఇది అమెజాన్ లో 68,999 కి వస్తుంది. 70,000 దాదాపు. అంత వర్త్ అయితే కాదు. S25 స్కిప్ చేసేయండి. S24 బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా మంది Pixel 9 గురించి కూడా అడుగుతున్నారు. ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో 37,999 కి వస్తుంది. 2,000 కార్డ్ ఆఫర్ తో 36,000 రూపీస్ కి వస్తుంది. 36,000 రూపీస్ కి ఇది తీసుకోవడం బెటరా, 40,000 రూపీస్ కి S24 తీసుకోవడం బెటరా అంటే నా ఒపీనియన్ S24 కి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే కెమెరాస్ రెండిట్లో బాగుంటాయి. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో పిక్సెల్ అనేది చాలా వెనకబడుద్ది. ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా రెండింటిలో కొంచెం తక్కువే వస్తుంది. ఏది ఫుల్ డే బ్యాటరీ లైఫ్ రాదు. సో ఓవరాల్ గా అన్ని చూసుకున్నా ఈ Pixel 9 తీసుకోవడం కన్నా Samsung S24 తీసుకోవడం మంచి ఆప్షన్. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై.